శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. వారాసిగూడ యువతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మద్యానికి బానిసైన ఉమాశంకర్ తరచుగా యువతిని వేధించేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోయేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. యువతిపై అనుమానంతోనే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాశంకర్ మద్యం మత్తులోనే హత్య చేసి ఆ తర్వాత పరారీ అయ్యాడు. ఉమాశంకర్ కోసం 3 బృందాలు గాలిస్తున్నాయి. సీసీ కెమెరా ఆధారంగా గాలింపు కొనసాగుతోంది. ఉమాశంకర్ను ఉరి తీయాలంటున్న యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారాసిగూడ యువతి హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు. మద్యానికి బానిసైన ఉమాశంకర్ తరచుగా యువతిని వేధించేవాడంటూ కూడా ఆమె తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సీసీ కెమెరా ఆధారంగా ఉమాశంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తమ బిడ్డను నిరంతరం కూడా మద్యం మత్తులో అతను వచ్చి కొడుతూ ఆ టార్చర్ చేసేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోతుంది అంటూ కూడా చెప్పారు. ఉమాశంకర్ను ఉరి తీయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుజాత, చెప్పండి, వారాసిగూడ యువతి విషయానికి వస్తే హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు స్పీడప్ అవుతున్న పరిస్థితి. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా ఉమాశంకర్ను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు పోలీసులు ఏమంటున్నారు? వారాసిగూడలో పవిత్రని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒప్పించి ఆ తర్వాత రోజు కూడా తనని అనుమానిస్తూ వేధింపులకు గురి చేసినటువంటి పవిత్రాన్ని చాలా కూడా ఇబ్బంది పెట్టాడు ఉమాశంకర్ రావు. ఆ తర్వాత తల్లిదండ్రులు మందలించే ప్రయత్నం చేశారు. ఉమాశంకర్ చేస్తున్నటువంటి పనిని, నువ్వు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు, ఎందుకు వేధిస్తున్నావని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా నిన్న విజయవాడ వెళ్ళొచ్చినటువంటి పవిత్ర కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి మొదట గొడవ పడ్డాడు. ఆ తర్వాత తను ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకువచ్చి అత్యంత దారుణంగా పవిత్ర గొంతుని తల్లిదండ్రుల కళ్ళ ముందే కోసి చంపేసినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎలా అయినా సరే ఉమాశంకర్ రావుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఉమాశంకర్ రావు కోసము 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తన ఆచూకీ కోసము ఎక్కడున్నాడు అని చెప్పేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఉమాశంకర్ లోపలికి వచ్చేటువంటి టైంలోనే తనతో పాటు కత్తి తీసుకువచ్చి ప్లాన్ ప్రకారమే హతమార్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కేవలము పవిత్ర మీద అనుమానంతోనే తను రోజు టార్చర్ పెట్టడము, ఆ తర్వాత విజయవాడ వెళ్ళింది అని చెప్పేసి కోపంతో ఆగ్రహించి తనని హతమార్చినట్లుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి గుర్తించారు. ఉమాశంకర్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తన ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా తన కోసం గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ప్రసూన, థ్యాంక్ యూ సుజాత. వారాసిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు పవిత్ర అనేటువంటి యువతి పైన వరుసకు తనకు బావ అయ్యేటువంటి ఉమాశంకర్ అనేటువంటి యువకుడు అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి తనని హతమార్చాడు. సో ఇటు గాంధీ హాస్పిటల్కి అయితే ఇప్పటికే పవిత్ర మృతదేహాన్ని కూడా తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇప్పటికే ఉమాశంకర్ కూడా పరారిలో ఉన్నాడు. సో ఇటు పవిత్ర బంధువులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఎప్పుడు జరిగిందమ్మా ఇది? గతంలో కూడా ఉమాశంకర్ వేధిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆపలేదు? అని పెళ్లి చేసుకుంది అన్నాడు, మాకు చంపుతాడని తెలీదు. ఆ పాపకి వాళ్ళ మామయ్యకి ఇస్తామని అనుకోని వాళ్ళ మామయ్యకి చేసుకొని నేను చదువుతాను అన్నది. చదువుతుంది కదా అనేసి వాళ్ళ మామయ్యకి వేరే పాపకి చేస్తాము. చదువుతున్న ఇంటర్ 2nd ఇయర్ అవగానే ఆపించేసాడు ఆడని. నువ్వు చదవద్దు, ఇంట్లోనే ఉండంతే, ఇంట్లోనే ఉండిపోయింది. పెళ్లి చేస్తాం, పండుగ వెళ్ళి నాకు పెళ్లి చేస్తాం అనుకున్నాం సార్. ఆడు ఎక్కడికి వెళ్ళనిచ్చాడు కాదు, అవులతో మాట్లాడినిచ్చాడు కాదు. అంతకుముందు మా ఇంటికి అందరింటికి వచ్చి మా పాపలతో అందరితో మంచిగా మాట్లాడేది. నువ్వు ఎవరింటికి వెళ్ళకు, ఎవరితో మాట్లాడకంత అలాగే ఉండిపోయింది సార్. ఎవరింటికి అవులతో మాట్లాడేది కాదు. మొన్న శనివారం నైట్ విజయవాడ గుడికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్న ఈ పాప ఆ పాప గుడికి వెళ్ళారు. నేను వద్దంతే, నువ్వు ఎందుకు వెళ్ళావంటే మా అమ్మ మా నాన్నలతోనే గుడికి వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఇప్పుడు నుండే వద్దని తల్లిదండ్రులతో బయటకు వెళ్తే కూడా తల్లిదండ్రులతో కాదు, ఎవరితోని వెళ్ళనిచ్చాడు కాదు సార్.
ఎక్కడికి వెళ్ళినా అడిగి చెప్పెళ్ళాలా, ఒక గుడికి వెళ్ళినా చెప్పాలా, ఎవరింటికి వెళ్ళినా చెప్పాలా, ఎవరు ఆకటికి వెళ్ళినా చెప్పాలి సార్. అలాగని ఎవరింటికి వెళ్ళేది కాదు, పాపం ఇంట్లోనే ఉండేది. విజయవాడ గుడికి వెళ్తానరా వద్దన్నాడని మా అన్నలు తీసిపోయినారు గుడికి. నేను వద్దంటే నువ్వు వెళ్ళావనేసి పొద్దున్న రాత్రల్లో మా అందరికి ఫోన్లు చేశాడు. మేము వద్దంతే వెళ్ళిందంతే, ఇప్పుడు నువ్వెందుకు ఆపుతావు, వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్తే నీకేటని మేము తిట్టాం సార్. తిట్టి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాం. రాత్రి 12-1 గంట వరకు ఫోన్ చేశాడు మాకు. చేస్తే నేను తిట్టి పెట్టేసిన సార్. ఆ పొద్దున్న లేచి వీళ్ళు ఆదివారం నైట్ వచ్చారు, ఇవాళ వచ్చి మాట్లాడుతా అన్నాడు. నువ్వు ఇప్పుడు నుండే మా అమ్మ నాన్నతోనే వద్దంత నువ్వు, రేపు పెళ్ళి అయితే నువ్వు ఇంకెంత నరకం చూపిస్తావో నేను చేసుకున్నా అన్నదంట సార్. అవి అక్క మాటగా నేను ఇంటికి వచ్చి మాట్లాడుతా అన్నాడు. ఇంటికి వచ్చాడు. మా వదిన మా ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు సార్. నువ్వు రాకని మా వదిన అంతే, నేను మాట్లాడి వెళ్ళిపోతా అక్క అన్నాడు. మా అన్న కూతురు మేనకోడలు మాట్లాడుతుంది అనేసి ఊరుకున్నారు సార్. నలుగురు ఒక మంచం మీద కూకొని మాట్లాడుతుంటే, నువ్వు ఇప్పుడు నుండే నాకు ఎంత హింస పెడతాను, నేను ఎవరితో వెళ్ళాను, అమ్మ నాన్నతోనే వెళ్ళాను, మా అమ్మమ్మలకి మా అత్తకి అందరికి ఫోన్ చేసి తిట్టవు, తిట్టిన పనేటి ఉందని నువ్వు ఇలా పెడితే నేను చేసుకుని అన్నదంట సార్. రెండోసారి అడిగాడట, చేసుకోమంటే చేసుకొని అన్నాడట. మా వదిన నీళ్ళు తాగుతా అని కిచెన్కి వచ్చేసింది సార్. ఇదేమో అటు సైడ్ కూర్చోయింది, వాళ్ళిద్దరేమో ఎదురెదురు కూర్చోరు. కత్తి తీసి ఒక్కసారి పొడిచేసాడు. ఆడు కత్తి కొట్టుకొని వచ్చాడని మాకు తెలియదు సార్. మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాము, ఆడు చంపేస్తాడని మాకు తెలియదు. ఒక్క దెబ్బకే కింద పడిపోయింది, ఎంత గాయమైపోయింది పీక మీద మొత్తము. ఆ పొడిచేసాడు పోను, ఆ కత్తి వదిలేసి వెళ్ళిపోయాడు సార్. మేము అట్నుండి తిరిగే లోపుగా చచ్చిపోయింది. ఎంత గాయం అయిపోయిందాడు, అంత కసి మీద పొడిచేసాడు. అడికి అమ్మ నాయన లేరని మేము చూసుకున్నాం సార్. మా ఇల్లు తీసేస్తాడు అనుకోలేదు, వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. అవులే అన్నాడని మేము ఆదరించాము. మా పిల్లకి ఇస్తే మంచిగా చూసుకొద్దును అనుకున్నాం సార్. తనని చిన్నప్పటి నుంచి మీరే చూసుకున్నారు? లేదు సార్, సగం వయసు వచ్చేసరికి చచ్చిపోయారు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ ఫస్ట్ చచ్చిపోయింది, అక్కడికి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. అప్పటి నుండి మా ఇంటికి వచ్చేవాడు, వెళ్ళేవాడు, తినేవాడు, ఉండేవాడు సార్. ఆడు ఎంత కొంప ముంచుతాడని మాకు అనుకోలేదు సార్. ఎప్పుడులాగే వచ్చి మాట్లాడతాడు అనుకున్నాం, కానీ ఆడు కత్తి కొనుక్కొని తెచ్చుకోండి అని మాకు తెలీదు. నువ్వు వద్దు అన్నందుకే చంపేసినాడు. నువ్వు అక్కడే ఉన్నావు అప్పుడు, అంటే నాన్న వాళ్ళని పిలవడానికి ప్రయత్నించావు? నాన్న లేరు సార్, వాళ్ళ నాన్న పనికి వెళ్ళిపోయాడు. పక్కన అయ్యప్ప స్వామి పూజ అవుతుందని వాళ్ళ అమ్మ పూజ కాడికి వెళ్ళి నించుంది. ఈడు రాగానే ఈడు అంబడే వచ్చేసింది సార్. నువ్వు ఇంటికి రాగానే నేను మాట్లాడే వెళ్ళిపోతా అన్నాడు. మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ పొడిచేతాడు అనుకోలేదు సార్. గతంలో కూడా నేను నన్ను చేసుకోకపోతే ఇలా చేస్తానని బెదిరించేవాడు, కానీ ఆ పాప ఎవరికి చెప్పింది కాదు. ఆడంత ప్రాణం సార్. మా అందరితో మాట్లాడి మానేసింది ఆడు వద్దంతే. మేమందరం చెప్పాం ఆడు మంచాడు కాదని. వెళ్ళలేదు సార్ మా మాట. చేసుకుంది అన్నది, పోనీ చేసుకుంది, ఆడు బాగుపడతాడు, ఇది బాగుపడుతుంది అనుకున్నాం. మాకెలా చేస్తాడు అనుకోలేదు. గతంలో కూడా ఆయన తాగడం ఇలాంటివి చేసి తిరగడం. ఇంతకు ముందు ఇంటి మీదకి వచ్చాడు సార్. అప్పుడు మా అన్నయ్య వద్దని నా పాప కొట్టాడు, మేము అందరం అడ్డుపడ్డాము. బయటోడు ఎవడు కాదు, మన అక్క కొడుకే కదా, ఏటైందని అనుకోలేము, కానీ ఆడెలా చేస్తాడని మాకు తెలియదు అయ్యా. అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి ఈ పరిస్థితి. అంటే వరుసకు బావ అయ్యేటువంటి ఆ వ్యక్తి పెళ్లి చేసుకోను అన్నటువంటి ఒక్క కారణంతో తన క్యారెక్టర్ బాగాలేదు, సొంత తల్లిదండ్రులతో గుడికి వెళ్తేనే వద్దు అన్నటువంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు వద్దు అన్నటువంటి ఒక మాట అనడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా పవిత్ర మెడపైన దాడి చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఉమాశంకర్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా పవిత్ర బంధువులు అయితే కోరుతా ఉన్నారు. అయితే గతంలో కూడా అనేక మార్లు వేధించినప్పటికీ కూడా పవిత్ర ఎవరితో చెప్పుకునేది కాదు, అతనంటే చాలా ఇష్టం ఉండేదంటూ కూడా బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో విజయ్ బిగ్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.